తల్లిదండ్రుల సలహాలు మనం తేలిక కొట్టుపారేయకూడదు. ఎందుకంటే వాళ్ళ సలహాలు అనుభవంలో నుంచి వస్తాయి. హల్లెలూయా! దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రెహబాము అనేటువంటి ఒక రాజు, సొలొమోను కుమారుడైన రెహబాము అనేటువంటి ఒక రాజు సొలొమోను గారు చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి ప్రజలందరూ వచ్చి, రాజా, నీ తండ్రి అయిన సొలొమోను మా మీద చాలా చాలా పన్నులు విధించాడు. నువ్వన్నా మా మీద పన్నుల భారాన్ని తగ్గిస్తే ప్రజలుగా మేము సంతోషిస్తామయ్యా అని వచ్చి ఆయన అడిగితే, ఆ రెహబాము యొక్క ఆ, సలహాదారులు, సొలొమోనుకి సలహాలు ఇచ్చినటువంటి పెద్దలు ఉన్నారు చూసారా, ఆ సలహాదారులు సలహా ఏంటంటే, సరే వాళ్ళ మీద భారం తగ్గిస్తానని చెప్పాను అని సలహా ఇవ్వమని చెప్పారు. కానీ ఈ సొలొమోను కుమారుడు వయసులో ఉన్నటువంటి యవ్వనస్తు గుంపు కొంతమంది ఉన్నారని సలహాలు ఇచ్చేవాడు. వాళ్ళు ఏం చెప్పారు, మా తండ్రి కంటే నా కాడి ఇంకా బరువుగా ఉన్నది, నేను అంతకంటే ఎక్కువైన బరువులు వేస్తాను నీ మీద, కాసుకోండి అన్నట్లుగా మాట్లాడమని సలహా ఇచ్చారు. అది నీ పౌరుషము, రాజు ఇప్పుడు నువ్వు వాన మాట వింటే నీ అధికారాన్ని చూపించని మాట ఇచ్చారు. వీళ్ళందరూ పెళ్ళకాపులు. ఆ సలహా తీసుకుని వాళ్ళకి అది మాట చెప్పాడు. దాంతో ఆయన రాజ్యం 2 ముక్కలు అయిపోయారు. 10 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు అంతే. రాజ్యం 2గా చీలిపోయింది. పెద్దలు ఇచ్చేటువంటి సలహాలు వాళ్ళన్నీ ఆలోచించిస్తారు. ఆ సలహాలు వింటే అది మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్దల మాటను మనము ఏం చేయాలి, గౌరవించాలి. పెద్దల మాటలకు విలువ ఇవ్వాలి. వాళ్ళు చెప్పింది ఆలోచనతో ఉంటుంది, అనుభవంతో కూడి ఉంటుంది వాళ్ళ మాట. ఆ మాటను మనం తీసుకోకుండా మన పిల్ల బ్యాచ్ పక్కన ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళు మనల్ని చెడగొట్టే సలహాలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు తెలియదుగా, వాళ్ళు నీలాంటి వాళ్ళేగా, వాళ్ళు ఏమన్నా అనుభవం పొందొచ్చారా, కావు. కానీ వాళ్ళ మాట మనకి ఎలా ఉంటే, అసలు వాళ్ళు నీ కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారా అన్నట్టు మాట్లాడతారు నీ పక్కన. సందర్భం వచ్చినప్పుడు ఒక్కడు ఉన్నాడు అక్కడ. ఏదైనా కేసులు ఇరుక్కున్నావు అనుకో, ఒక్కడున్నాడు అక్కడ. రేపొద్దున మళ్ళీ ఆ పెద్దలైన తల్లిదండ్రులే వచ్చి ఆళ్ళకాళ్ళు ఈళ్ళకాళ్ళు పట్టుకుని బద్యులా నేను బయటికి తీసుకురావాలి. ఈరోజు నీ పక్క నుండి సలహాలు ఇచ్చి గొడవలకు నేను పుష్ చేసి, వాడంటే నువ్వు మాట పడ్డం ఏంటి, అది ఇదే నేను రెచ్చగొట్టి గొడవలకు తోస్తున్న వాళ్ళు రేపటి రోజు ఎవడో నీ పక్కన నిలబడరు. నీ పక్కన నిలబడేది ఎవరు? తల్లిదండ్రులే. హల్లెలూయా! చూడండి, అలాగే ఇదే వాక్యాన్ని మనం హిబ్రూలో చూసాం కదా. హిబ్రూ అనేది పాత నిబంధన గ్రంథం రాయబడింది. కొత్త నిబంధన గ్రంథం గ్రీకులో రాస్తాడు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 గ్రీకులో రాయబడినప్పుడు ఆ గ్రీకులో వాడిన పదాలను కూడా మనం ఒకసారి పరిశీలించాము. చిమావో అనే పదాన్ని వాడాడు. చిమావో అంటే దాని అర్థం ఏంటంటే ప్రైస్ ట్యాగ్ అక్కడ తగిలించడం, దానికి డిసైడ్ చేయటం, విలువన దానికి డిసైడ్ చేయటం. లోకం వృద్ధులను ఉపయోగం లేని వారని వారికి తక్కువ ధర కడుతుంది, అంటే తక్కువ విలువ కడుతుంది. కానీ దేవుడు వారిని అమూల్యమైన వారిగా ధర కట్టమన్నాడు, వెల కట్టమంటున్నాడు. మనమైతే ముసలివాళ్ళు అయిపోయినటువంటి ముసలి వాళ్ళకి మనం విలువ ఎక్కువ కడతామా, వాల్యూ ఇస్తామా, వాళ్ళకి విలువ ఇస్తామా? నాకు పుట్టినటువంటి కొడుకులకి కూతుర్లకి విలువ ఇస్తాం. వీళ్ళకు వెల ఎక్కువ ఉండదు మన దగ్గర. కొడుకు అనుకో, వాడు మనకి కట్నం తెస్తాడు, సంపాదిస్తాడు, మనల్ని పోషిస్తాడు, దప్పిస్తాడు, వీటికి ఎక్కువ విలువ కడతాం. కూతురు అనుకో వెళ్ళిపోద్ది, మళ్ళీ దానికి ఖర్చు. ఇదివరకు కూడా తిన్నాను. ఇప్పుడైతే కూతురులో బెటర్, కూతురులో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, పోషిస్తున్నారు. వాట్ ఎవర్, కూతురైనా కొడుకైనా తల్లి తండ్రితో పోలిస్తే వాళ్ళ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకంటే వీళ్ళకే విలువ ఎక్కువ కడతాం. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులకి ఎక్కువ విలువ కట్టు. నీ కొడుకు కూతురుకు అంటే కూడా చిమావో అంటే వాళ్ళు వెళ్ళగలిగిన వాళ్ళు. వృద్ధులైన నీ తల్లి తండ్రి నీకు వెళ్ళగలిగిన వాళ్ళు, నీ కుటుంబానికి వాళ్ళే ఆశీర్వాదం. యాకోబు తండ్రి ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించిన తర్వాత యాకోబుకి ఆ ఆశీర్వాదము మరణ పర్యంతము కూడా తోడుగా వచ్చింది. నీ తల్లిదండ్రులు నిన్ను దీవిస్తే, వాళ్ళు సంతోషంగా నిన్ను దీవిస్తే అది నీకు ఆశీర్వాదం. అందుకని వాళ్ళే వెళ్ళగలిగిన వాళ్ళు, విలువ కలిగిన వాళ్ళు. నీ పిల్లలు కాదు విలువ కలిగిన వాళ్ళు, నీ పిల్లల కంటే విలువ కలిగిన వాళ్ళు నీ తల్లి తండ్రే. వాళ్ళను సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్ వస్తుంది. నీ పిల్లలను సన్మానించే వాళ్ళ కోరికలు తీరిస్తే నీకు దీర్ఘాయుష్ రాదు. నీ ఆస్తి కొల్లగొడతారు, నీ ఆరోగ్యాన్ని కొల్లగొడతారు, చివరికి నిన్ను కూడా దొల్లగొడతారు. వాళ్ళ పిల్లలు చేస్తుంది అదే. మాటలతోనూ కొల్లగొడతారు, హృదయాన్ని మాటలతో గాయపరుస్తారు. అవసరమైతే బలం వచ్చిన తర్వాత, నీ బలం తగ్గిన తర్వాత, శక్తి వచ్చిన తర్వాత తల్లి మీద తిరగబట్టి తల్లి తండ్రులను కొట్టే కొడుకుల్ని కూతుర్ని చూస్తున్నాం. మనం చూడట్లేదా? నీ ఆశ అంతా నీ కొడుకు మీద కూతురు మీదే. నేను కన్నా తల్లి మీద, నీ భర్తని కన్నా తల్లి మీద నీకు ఉండదు.
వాళ్ళ నీకు వెళ్ళలేని వాళ్ళే, విలువ లేని వాళ్ళే. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మీరు మీ తల్లిదండ్రులకు ఇచ్చే విలువను బట్టే పరలోకం మీకు ఇచ్చే విలువ ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. మీరు మీ తల్లిదండ్రులకు కట్టే ఆ వెలను బట్టే దేవుడు మిమ్మల్ని వెలకట్టి అత్యున్నత స్థానంలో నిలబెడతాడు. నీ తల్లిని తండ్రిని కనుక నువ్వు విలువైన ఆస్తిగా నువ్వు ఎప్పుడైతే భావిస్తావో, నీ ఇంట్లో ఉన్న బంగారం కంటే, నీ ఆస్తి పాస్తుల కంటే నా తల్లిదండ్రి నాకు బలమైన ఆస్తి. ఎందుకంటే వాళ్ళ వల్లే నేను ఈ భూమి మీదకి వచ్చాను. వాడు లేకపోతే నాకు అసలు జన్మే లేదు. ఈ భూమి మీద నేను వచ్చేవాడినే కాదు. వాళ్ళు తినక, లేకపోతే డబ్బు బాగా ఉన్నా సరే, లేకపోయినా సరే, తల్లి తండ్రి అనేవాళ్ళే మనకి పుట్టుకకు కారణం, హేతువు. మరి వాళ్ళు విలువైన వాళ్ళు అవుతారా? నువ్వు కన్నవాళ్ళు నీకు విలువైన వాళ్ళు అవుతారా? నీ తల్లి తండ్రి అత్త మామ నీకు విలువైన వాళ్ళుగా ఉంటే, నిన్ను కన్న వాళ్ళకి నువ్వు విలువైన వానవుగా, విలువైన దానవుగా ఉంటావు. అర్థమవుతుందా? అది దాని అర్థం. ఆ తర్వాత నీకు మేలు కలుగునట్లు అని చదివాం కదా. నీకు మేలు కలుగునట్లు అనే మాటకి ఏమని వాడాడంటే హిబ్రూలో యాటాబ్ అంటే దాని అర్థం ఏంటంటే సరైన క్రమంలో అమర్చటం. మీకు ఈ పదాలు గుర్తున్నా లేకపోయినా వదిలేసేయండి, దాని మీనింగ్ తెలుసుకోండి, దాని అర్థం తెలుసుకోండి. యాటాబ్ అంటే సరైన క్రమంలో అమర్చడం. అంటే మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, అలజడులు ఉన్నాయంటే మీ జీవితం సరైన క్రమంలో లేనట్లే. ఏమేమి ఉంటాయి? ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, అలజడులు మీ హృదయంలో ఉన్నాయంటే సరైన క్రమంలో మీ జీవితం లేనట్లే. తల్లిదండ్రుల సన్మానం అనేది మీ జీవితాన్ని దైవిక క్రమంలోనికి తీసుకొస్తుంది. యాతామని అంటే క్రమంలోకి మారుస్తుంది. అంటే మీ కుటుంబంలో అన్ని పరిస్థితులు ఒక క్రమబద్ధంగా రావాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ తల్లిని తండ్రిని సన్మానించాలి. మీరు తల్లిదండ్రుల్ని ఎప్పుడైతే సన్మానిస్తారో, వాళ్ళని సంతోషపెడతారో, నీ గందరగోళ పరిస్థితులన్నీ కూడా ఒక క్రమంలోకి వస్తాయి. పరిస్థితులు గందరగోళాలన్నీ సరి చేసుకోవడానికి నువ్వు ఇంట్లో వెతకో, తల్లిదండ్రుల దగ్గర చూడు. ఎక్కడెక్కడో చూస్తావు, ఎవరెవడో సహాయం చేస్తాడు, వాటి దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటే ఆ డబ్బు వస్తే నాకు అన్నీ సెట్ అయిపోతాయి అనుకుంటావు. కానీ ఇక్కడ నీ తల్లిదండ్రులు నీ మీద హృదయంలో బాధపడతా, నా కొడుకేంటి, నా కూతురేంటి, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఎలా చూశాను, ఎలా పెంచానని వాళ్ళ హృదయంలో బాధ కలుగుతూ ఉందనుకో, అన్ని పరిస్థితులు క్రమబద్ధం చేపడతాయా? యాచాబ్ లాగా మారదయ్యా? ఒక క్రమంగా అన్నీ సెట్ అవుతాయి అనుకుంటున్నావా? తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేసి, లేకపోతే ఏదో ఒక ఇంట్లో పెట్టేసి, చూసుకోమని ఏదో ఒక పనులు పెట్టేసి, నేను వాళ్ళకి డబ్బులు పెట్టి అన్నీ చేపిస్తున్నాను, అన్నీ క్రమం అవుతాయి అనుకుంటున్నావా? తల్లిదండ్రుల మీద ఆస్తి మీద కన్నేసి వాళ్ళ ఆస్తి రావాలంటే బలవంతంగా పేగ మీద కత్తి పెట్టి, నాకు ఈ ఆస్తి నువ్వు రాయి, అక్క కాదు చెల్లి కాదు నాకు రాయి, నేను చూసుకుంటా, నీకెందుకు, నేను బాగా చూసుకుంటా అని అన్ని సంతకాలు పెట్టించేసుకుని అంతా అయిపోయిన తర్వాత నువ్వెవరు, నీకు నాకేంటి? గుర్తుపెట్టుకో, రేపొద్దున నీకు కొడుకు కూతురు ఉన్నారు, అన్నీ చూస్తున్నారు. క్రమబద్ధంగా ఉండవు. నీ కొడుకు మాకెందో, వాడి భవిష్యత్తు గందరగోళమే. నువ్వెంత చదివించినా ఏం చేసినా గందరగోళమే. వాళ్ళకు క్రమంగా వెళ్ళాలి అంటే నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అదే దైవిక క్రమంలోకి నడిపించేది. నీ తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉన్నప్పుడే ఆశీర్వాదాలు వాటంతట అవి వచ్చేస్తాయండి మా ఇంట్లోకి. ఆశీర్వాదాల కోసం ఎక్కడికి పరిగెత్తక్కర్లా. స్వస్థత వరం కలిగిన దైవజనుడు అక్కడ ఉన్నాడు అని అక్కడ పరిగెట్టక్కర్లా. ఈ వరాలని నీ దగ్గర ప్రార్థన చేసుకుంటే నాకు ఆశీర్వాదం వచ్చి పడిపోతాను, నువ్వు పరిగెట్టక్కర్లా. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి, ఏ వరం కలిగిన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా, నీ తల్లిని తండ్రి నువ్వు ఇంట్లో దుఃఖ పెడతావుంటే ఏ వరము నీ దగ్గర పనిచేయదు. సుప్పెట్టు. తాళం ఎక్కడుంది? నీ ఆశీర్వాదానికి తాళం ఎవరి దగ్గర ఉంది? నీ తల్లిదండ్రులు. అంటే నిన్ను కన్న తల్లిదండ్రులు, నీ భర్తనో భార్యనో కన్న తల్లిదండ్రులు, వాళ్ళు తల్లిదండ్రులే నీకు, వీళ్ళ తల్లిదండ్రులే నీకు. వాళ్ళని నువ్వు ఎలా చూసుకోవాలి? గౌరవంగా సన్మానించాలి. ఇప్పుడు క్విక్గా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. హిబ్రూలో తండ్రివి అబ్బ అంటారు, అబ్బా అంటారు, విన్నారా? అబ్బా అంటారు కదా. అబ్బ అనేటువంటి ఈ హిబ్రూ పదంలో అబ్బ అనేది 2 అక్షరాల కలయిక. అబ్లో ఎల్ఐఫ్ అనేటువంటి ఒక పదం ఉంది, అక్షరం ఎల్ఐఫ్ అంటే శక్తి అంట. ఏంటది? శక్తి. బెట్ అని ఉంది. అబ్లో బి లాగా ఎల్ఐఫ్ బెట్ అనే 2 పదాలు కలయికది. అలైఫ్ అంటే శక్తి, బెట్ అంటే ఇల్లు. అంటే నీ ఇంటికి శక్తి ఎవరు? మీ డాడీ. అబ్బా, నీ తండ్రి, నిన్ను కన్న తండ్రి నీ ఇంటికి శక్తి, బలాన్ని ఇచ్చేవాడు.
కన్న తండ్రి ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది, కన్న తండ్రి లేని ఇల్లు ఎలా ఉంటుంది తెలుసుగా. చిన్నప్పుడే బాల్య దినాల్లోనే తండ్రిని పోగొట్టుకుంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండే, ఒక ధైర్యాన్ని ఒక బలాన్ని పోగొట్టుకున్నామనే స్థితిలో ఉంటారు, వాళ్ళకే తెలుస్తుంది. కానీ తల్లి తండ్రి ఉన్న పిల్లలకి ఏమీ తెలీదు. వాళ్ళ విలువ తెలియదు, వాళ్ళ శక్తి తెలియదు, వాళ్ళ బలమో తెలియదు. ఇలా కావాల్సిందని ఇలా అవసరాలు తీరాలి, ఇలా అడిగిందల్లా కావాలి, కొండ మీద కూతురైనా తెచ్చేవాలి. ఆ తండ్రి శక్తి పిల్లల్ని పోషించడం కోసం, పిల్లల కోసం ఏదైనా చేస్తారు. కానీ తల్లి తండ్రి కోసం ఏమైనా చేస్తావా? వాళ్ళు కొన్ని సంవత్సరాల్లో వెళ్ళిపోతారు, వాళ్ళకి ఎందుకు డబ్బులు దండ. హాక్లో వాగు పాడైంది, స్టంట్ వేయాలంటే ఆ స్టంట్ వేయాలంటే 1,00,000 2,00,000 ఖర్చు వేస్ట్. ఇప్పుడు అనవసరంగా వాళ్ళకి పెట్టుబడి పెట్టడం. అదే నా కొడుక్కి ఫీజు కట్టాను అనుకో కాలేజీలో, ఈ డబ్బు ఇక్కడ కట్టాను నన్ను వాటి బదులు ఉద్యోగం చేసి నన్ను పోషిస్తాడు. వీళ్ళు ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందేగా అనుకుంటున్నావా? అత్త మామకి అమ్మకి నాన్నకి పెట్టే ఖర్చు విషయంలో కూడా లెక్కలేస్తున్నావా? వాళ్ళే నీకు శక్తి, వాళ్ళే నీకు బలం. ఈ రోజున నిలబడటానికి కారణం వాళ్ళే. అసలు ఈ రోజున ఈ పెన్షన్ అనేది లేకపోతే ముసలోళ్ళు బతకరు. పెన్షన్ లేకపోతే ఐదు ఫ్రీగా బియ్యం ఇస్తున్నాను కదా, రైస్, ఆ రైసును ఈ పెన్షన్ లేకపోతే చాలామంది టాటా చెప్పేస్తారు. పట్టించుకునే దిక్కు లేదు. ఈరోజు వాళ్ళు బ్రతుకుతుందా కారణం ఏంటి? ఆ పెన్షనే. వీళ్ళు మళ్ళీ వెళ్ళి ఆ తల్లిదండ్రులకు వచ్చిన ఆ పెన్షన్లో కూడా కొట్టి లాక్కునేటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఆ రోజు మీద పడిపోయి తాకేసి వెళ్ళి తందనాల కోసం అలా లాగెక్కునే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. కానీ గుర్తుంచుకోండి, శక్తి తండ్రిలో ఉంది, అబ్బందే తండ్రిలో శక్తి ఉంది. సరే, తల్లిని కూడా ఏమైనా పదాలు వాడారో కూడా చూద్దామండి. తల్లి గురించి కూడా తల్లివి ఎం అనేటువంటి పదాన్ని వాడారు. ఎం అంటే దాని అర్థం ఏంటైనా అంటే నీరు లేదా రక్తం అంట. ఎం అంటే ఏంటి? నీరు లేదా రక్తం. అంటే ఇంటికి జీవాన్ని ఇచ్చేది తల్లి. తండ్రి ఏమో శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు. తల్లి ఏం చేస్తుంది? జీవాన్ని ఇస్తుంది. నీరు లేకుండా మనం బ్రతకగలమా? రక్తం లేకుండా మనిషి బ్రతకగలదా? ప్రాణం ఎందులో ఉంది? రక్తంలోనే ఉంది. అంటే తల్లి ఇంటికి జీవాన్ని ఇచ్చేది. మీరు మీ తల్లిదండ్రులు కాదని వెళ్తే మీ ఇంటికి ఉండాల్సిన శక్తిని, జీవాన్ని రెండింటినీ కోల్పోతారు. వాళ్ళని సన్మానించడం ద్వారా మీ ఇంటికి బలమైన పునాదిని మీరు వేసుకుంటారు. సన్మానించడంలో ఎన్ని లాభాలు ఉన్నాయో చూసారా? తల్లిని తండ్రిని సన్మానించకుండా ఊళ్ళో ఉన్న ఎమ్మెల్యేలని, ఆ ఎంపీలని, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో వస్తుందని వాళ్ళని సన్మానించడానికి పరుగులు పెడుతున్నాగా. జాగ్రత్త. ఆశీర్వాదం అనేది నీ ఇంట్లోనే ఉంది. నీ తండ్రి నీకు శక్తి, నీ తల్లి నీకు జీవం. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి. సన్మానించడం అంటే ఏం చెప్పా? 4 పాయింట్లు చెప్పా. ఏంటి సన్మానించడంలో? ఫస్ట్ ఏంటి? గౌరవించడం. 2 లోబట్టం. 3 ఆదరించడం. 4 ప్రేమించడం. ఇవి 4 మీలో తల్లిదండ్రుల మీద చూపించాలి. వాళ్ళ వల్ల మీకు ఉపయోగం ఉన్నా లేకపోయినా, వాళ్ళ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మీ ఉపయోగం వాళ్ళకి కావాలి, మీ అవసరం వాళ్ళకి ఏముంది? చాలా 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 ఉంది. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించండి. సన్మానిస్తే ఏం పొందుకున్నారు? దీర్ఘాయుష్యం పొందుకున్నారు. దీర్ఘాయుష్యం అంటే భద్రతమే కాదు. దీర్ఘాయుష్యం అంటే అకాల మరణాలు తప్పబోతాయి. అబ్షాలోము ఒకసారి నెగిటివ్ కూడా చూద్దాం. బైబిల్ గ్రంథంలో దావీదు కుమారుడైన అబ్షాలోము తండ్రి మాట వల్ల తండ్రిని సన్మానించడం. అబ్షాలోముకు రాజ్యం కావాలని తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రి మీద యుద్ధానికి పూనుకుంటే తండ్రి పారిపోతా ఉన్నాడు, కొడుకుని ఏం చేయకుండా అరణ్యంలోకి వెళ్ళిపోతుంటే. అబ్షాలోము యొక్క గర్వానికి కారణం ఏంటో తెలుసా? అబ్షాలోము జుట్టు చాలా అందంగా ఉండదు. అదే ఆయన అతిశయం, అదే ఆయన గర్వం. ఆ అతిశయమే, ఆ గర్వమే అబ్షాలోముని చచ్చిపోవడానికి కూడా కారణమైంది. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి తండ్రి మీద యుద్ధం చేయడానికి వెంటబడి వెళ్తా ఉండే వాహనం మీద. ఆ రోజుల్లో గాడిదలేగా, గుర్రాలు కొట్టేవాడే, అవి గాడిదలే. గాడిద మీద వెళ్తా ఉంటే చెట్టు కొమ్మలుగా జుట్టు చిక్కుకుని దొరికిపోయాడు. సైనికులు రాజు అయితే అని సంపొద్దు అన్నాడు దావీదు కొడుకుని. కానీ సైనికులు నా రాజునే ఇలాంటి పనులు చేస్తావు అని చెప్పి అంటేశారు. తల్లిదండ్రులను సన్మానించకుండా వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తే ఏమవుతుంది? అకాల మరణం. ఆయుష్, దీర్ఘాయుష్ అంటే సంతోషంగా సమృద్ధిగా ఇచ్చిన కాలాన్ని అనుభవించడం. మీరు తల్లిదండ్రులను సన్మానిస్తే
ఆ వాగ్దానం ఒక సెక్యూరిటీ గార్డులా మీ ప్రాణాన్ని, మీ ఆయుష్ని కాపాడుతుందంట. అతాయంగెలియో చట్టం ఏంది? దేవుడిచ్చిన చట్టం, దేవుడు చేసిన ఆజ్ఞ ఏంది? తల్లిని తండ్రిని సన్మానించు. అది కనుక నువ్వు పాటిస్తే అది ఒక సెక్యూరిటీ గార్డు లాగా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడైనా. సెక్యూరిటీ గార్డ్ అంటే ఎక్కడున్నా ఆయన పని ఏంటి? మనల్ని సెక్యూర్గా గార్డ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, కాపాడటం. అది ఎక్కడుంది ఇప్పుడు? మీ తల్లిదండ్రి ముసలోళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ వల్ల నాకు ఏ లాభం లేదు, వాళ్ళు నన్ను ఏం చేయలేరు, నాకు ఏ విధంగా ఉపయోగపడరు, వాళ్ళు నడవటానికి నా సహాయం అవసరం అనుకుంటున్నావు నువ్వు. నీకు తెలియని విషయం, నీకు దీర్ఘాయుష్ని ఇచ్చేటువంటి ఆ గొప్ప ఆ సెక్యూరిటీ అనేది నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించడం ద్వారానే తెచ్చుకుంటావు. వాళ్ళని నువ్వు సన్మానించకుండా ఉంటే నీ సెక్యూరిటీ ఏమైనట్టు? తల్లిదండ్రుల్ని విసిగించి వాళ్ళని వెంటాడి వాళ్ళని పారబెట్టి నీ కోరిక తీర్చుకుంటే ఆ కోరిక నీ గోరిగా మారుతుంది. జాగ్రత్త. పిల్లలైన వాళ్ళుగా తల్లిదండ్రులు సన్మానించాలి. వాళ్ళని విసిగించి నీ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళని బాధపెట్టకూడదు. ఏం చేయాలి? గౌరవించాలి. వాళ్ళు చెప్పినట్లుగా వినాలి. తల్లిని సన్మానిస్తే నీకున్నటువంటి గజిబిజి గందరగోళాలన్నిటినీ కూడా దేవుడు ఒక క్రమంలో తీసుకొస్తాడు. ఒక క్రమంలోకి తీసుకొస్తుంది, క్రమపరుస్తాడు. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, కుటుంబంలో ఏ పరిస్థితి అయినా కావచ్చు. కానీ అవన్నీ కూడా సెట్ అవ్వాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. మా తల్లిదండ్రులు ఎప్పుడో వెళ్ళిపోయారండి, ఇప్పుడేం సన్మానిస్తాం వాళ్ళని? వాళ్ళు ఉన్నప్పుడు సన్మానించావు, ఇప్పుడు లేరు వాళ్ళు, ఎలా సన్మానించాలి? మా అత్తమామ ఉన్నారా? వాళ్ళే తల్లిదండ్రులనే సన్మానించాలి. వాక్యం అయితే చెప్తుంది తల్లిదండ్రుల్ని సన్మానించాలి. సన్మానిస్తే ఏమొస్తుంది మీకు లాభం? చాలా చూసాం దాంట్లో నుంచి. తండ్రి మనకి శక్తిగా ఉంటాడు, తల్లి మనకి జీవంగా ఉంటుంది. తల్లిదండ్రుని సన్మానిస్తే ఆ శక్తి మనలోకి వస్తుంది, ఆ జీవం మనలో జీవిస్తుంది, ఆత్మీయంగా క్షేమం ఉంటుంది, మనకి లాభం ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా సెక్యూరిటీ గార్డు లాగా కాపుదని ఉంటుంది, సమృద్ధి జీవం ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుడు ఎక్కడ పెట్టాడు? మీరు ఇంకా డీప్గా చూస్తే ఆ హెబ్రోనులో మొదటి ఆజ్ఞ దేవుడు ఆయన గురించి చెప్పాడు కదా. ఫస్ట్ మాట ఏంటి? పదాజ్ఞల్లో నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అని అక్కడ వాడిన పదాన్ని ఇక్కడ తల్లిని తండ్రిని సన్మానించడం అనేది ఇక్కడ ఒక పదాన్ని వాడతాడండి. ఆయనకి ఇచ్చేటువంటి ఆ రెఫరెన్స్, ఆ పూజా భావం తల్లిదండ్రుల పక్షాన్ని కూడా ఉండాలి. ప్రతి చోట కొంతమంది అంటారు కదా, అన్ని చోట్ల దేవుడు ఉండటం కుదరదని అమ్మనిచ్చాడని. దేవుడు ఈ భూమి మీద తల్లి తండ్రిని ఆయన ప్రతిరూపాలుగా మన ముందు ఉంచాడు. వాళ్ళని ఆ భావంతోనే చూడాలి. తల్లిదండ్రి అంటే ఏదో తోలునాడు మాట్లాడదా, వాళ్ళకేం తెలియదు, నాకంటే చదువు లేదని ఛాన్సెల్ మనం డిస్కస్ చేసుకునే ఈ విషయాలన్నీ. ఈరోజు కొంచెం ఇండెప్త్ అనాలిసిస్లోకి వెళ్ళాం, ఆ పదాల్లోనికి కూడా వెళ్ళి మూల పదాల్లోనికి వాటన్నిటిని కూలంకషంగా మనం పరిశీలన చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే మన ఆశీర్వాదం అనేది ఎవరి చేతుల్లో ఉంది? కాబట్టి పెద్దవారిని ఎప్పుడూ తక్కువ చేసి తోలనాడి మాట్లాడొద్దు. వాడు హృదయంలో నొచ్చుకున్నారా, వాడు హృదయంలో నీ మీద బాధ కలిగిందా, నీ భవిష్యత్ అంతా అంధకారమే. కొంతమంది అమ్మని నాన్నని మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటారు. అత్త మామ అంటే సార్ పెద్ద శత్రువులాగా చూస్తా, హ్యాక్ అండ్ మౌస్, పిల్లి ఎలుకలాగా. లేదు, అత్త నీ మీద బాధ పెట్టుకుందా, అయిపోయావు నువ్వు అంతే, నీ ఆశీర్వాదం తాళం పడిపోయినట్టే. ఆమె కూడా నిన్ను ప్రేమించాలి, ఆమెను కూడా నువ్వు సన్మానించాలి, అప్పుడే నీకు ఆశీర్వాదం. దేవుడు కూడా ఏం చేయడు, పరలోకం నుంచి నీకు ఆశీర్వాదం వదలాలంటే ఈమె కన్నీరు కారుస్తుంది, దేవుడు న్యాయవంతుడు, ఈ కన్నీరు చూసి నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఆపేస్తాడు. నువ్వు ఎవరెవరికో చేస్తావు. ఇంట్లో ఉన్న అత్తకు వండుకున్న దాంట్లో ఒక ముద్ద పెట్టావు, నువ్వు వండుకుని తింటావు. మళ్ళీ ఆనేమన్నా వండుకుంటే పిల్లలు పంపించే తీసుకుని తిరిగితే అని చెప్పి తెచ్చుకుని తింటావు. నువ్వు వండుకుంటే మాత్రం తీసుకెళ్ళి మీ అత్తకు వాసన కూడా చూపించు. రిటర్న్ అవుతున్నావు, ఎక్కడ కనెక్ట్ అయ్యాడాయి. దయచేసి అలా అంటే మారండి. అమ్మ ఎలాగో అత్త కూడా అంతే. వాళ్ళు మన క్షేమాన్ని కోరుకోవాలి, మన గురించి బాధపడకూడదు, కన్నీరు కార్చకూడదు. అది మనకి శాపంగా ఉంటుంది. దయచేసి మార్చుకోండి అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే. నీ ఆశీర్వాదం మీ చేతుల్లోనే ఉంది.